అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. మనం ధన్యుడి పాఠం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు భిక్ష మరి పద్యభాగ పాఠాల్లో ఇది చివరి పాఠం. దీంతో పాటు ఇంకో పాఠం ఉంది, మాణిక్య వీణని, అదైతే దాంతో పూర్తవుతుంది. అయితే ఇక్కడ భిక్ష అనేటువంటి పాఠాన్ని కవి శ్రీనాథుడు రచించాడు. కవి పేరు శ్రీనాథుడు. అయితే ముందుగా ఇక్కడ వ్యాస మహర్షి తన కోపంతో కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు. కాబట్టి కోపం యొక్క లక్షణం ఎలా ఉంటుంది, కోపం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మనకి ఇక్కడ, కోపం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఈ పద్యంలో సుమతి శతకంలో భద్రన గారు చెప్పారు. ఇందులో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అంటే ఇక్కడ సుమతి శతకంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో ఆ కోపమే వాడి శత్రువులాగా ఉండి వాడిని నిత్యము కూడా బాధిస్తూ ఉంటుంట. ఎవడైతే శాంతంగా ఉంటాడో అంటే తన శాంతమే తనకు రక్ష, అంటే ఎవడైతే శాంతంగా ఉంటాడో వాడికి అదే ఆ శాంత స్వభావమే రక్షణ కలిగిస్తుంట. అలాగే దయ కలిగిస్తుంది, చుట్టంలా అతనికి సహాయపడుతూ ఉంటుంట. అలాగే తన సంతోషమే స్వర్గము. సాధారణంగా స్వర్గంలో దేవతలు ఉంటారు, వాళ్ళంతా కూడా సుఖాలుగా ఉంటూ సుఖాలు పొందుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రతివాడు స్వర్గాన్ని కోరుకుంటాడు. కాబట్టి స్వర్గం అంటే ఏంటయ్యా అంటే సుఖంగా ఉండేది, అది సంతోషమే. మనలో మన సంతోషంగా ఉన్నట్లయితే స్వర్గంలో ఉన్నట్లు. ఏం చేత స్వర్గంలో సంతోషం తప్ప దుఃఖానికి తావులేదు. కాబట్టి మరి సంతోషం ఎప్పుడైతే ఉందో స్వర్గంలో ఉన్నట్లే. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. అంతేకాదు, ఎవడైతే బాధపడుతూ ఉంటాడో, నిత్యము ఏడుస్తూ ఉంటాడో అలాంటి వాడికి ఆ దుఃఖమే నరకంతో సమానంగా ఉంటుంట. కాబట్టి నిత్యము కూడా మనం ఏం చేయాలి, కోపాన్ని చెందకూడదు. కోపం ఎలాంటిది, శత్రువు వంటిది. కాబట్టి శాంతం ఎలాంటిదంటే రక్షణ కలిగిస్తుంది, దయ చూపిస్తుంది, చుట్టంలా సహాయపడుతూ ఉంటుంట. కాబట్టి సంతోషం కలిగినది ఉన్నట్లయితే స్వర్గంలో ఉన్నట్లే అంటున్నాడు, దుఃఖాన్ని పొందినట్లయితే నరకంతో సమానం అంటున్నాడు. ఇక్కడ మరి ఇలా చెప్పాడు. అంటే ఇక్కడ వ్యాస మహర్షి తన కోపంతో కాశీ నగరాన్ని శపించాలని చెప్పి అనుకుంటాడు. ఆ పాఠాన్ని తెలియజేస్తూ ఉద్దేశంతో ఇక్కడ కోపం గురించి తెలియజేస్తూ భిక్ష పాఠాన్ని ప్రారంభిస్తున్నాడు అన్నమాట. కవి పేరు శ్రీనాథుడు. ఈయన కాశీఖండం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇదొక కావ్యం. ఈ కావ్యంలో 7వ ఆశ్వాసం నుంచి మన పాఠాన్ని తీసుకున్నాం. 7వ ఆశ్వాసం నుంచి మన పాఠం తీసుకున్నాం. పాఠం పేరు భిక్ష. ప్రక్రియ ఏంటంటే కావ్య ప్రక్రియ. అంటే ఇక్కడ ఇతని కాలం 15వ శతాబ్దం. 15వ శతాబ్దం. శ్రీనాథుడు శిశపద్యాలకు ప్రసిద్ధి అంటున్నాడు. ఆయన శిశపద్యాలు చాలా రాశాడు. శిశపద్యాలతో పాటుగా తేటగిరి కానీ, మరి కందం తేటగిరి కానీ అటువంటి కూడా ఉంటాయి దానికి, ఆ పద్యానికి తోడుగా అనమాట. అయితే శిశపద్యాలు రాయడంలో మంచి దిట్ట ఎవరైనా శ్రీనాథుడు. ఈయన బిరుదు ఏంటయా అంటే కవి సార్వభౌముడు అంటారు. ఈయన బిరుదు కవి సార్వభౌముడు. ఎవరైనా శ్రీనాథుడు కవి సార్వభౌముడు, అతని బిరుదు అన్నమాట ఇది. తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. మా తల్లి పేరు మరి భీమాంబ, తండ్రి పేరు మారయ్య. ఈయన విజయనగరంలో ఉన్నటువంటి ప్రౌఢదేవరాల యొక్క ఆస్థానంలో గౌడవ డిండిము భట్టును ఓడించాట. అంటే తన వాదంలో అతన్ని ఓడించి అక్కడ రాజు చేత కనకాభిషేకం చేయించుకున్నట్ట. ఎవరు వాడు, ఈ మరి శ్రీనాథుడు. అంటే గౌడ డిండిము భట్టును తన వాద ప్రజలతో ఓడించి ప్రౌఢదేవరాల చేత విజయనగరంలో కనకాభిషేకం చేయించుకున్నట్ట. అంతేకాకుండా కొండవీటిని రాజధానిగా పరిపాలించాట పెదకోమటి వేమారెడ్డి గారు. ఆయన ఆస్థానంలో ఈయన ఒక విద్యాధికారట, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నమాట. ఎవరైనా ఈ శ్రీనాథుడు కొండవీటిని పరిపాలించాడు. పెదకోమటి వేమారెడ్డి ఆయన ఆస్థానంలో విద్యాధికారట. ఇక్కడ నేపథ్యం చెప్తున్నాడు ఏంటంటే, ఈ అసలు ముందు వల్ల భిక్ష గురించి తెలియజేస్తున్నాడు. ముందు మెయిన్గా ఇక్కడ చెప్తున్నాడు, వేద విభజన చేశాడు అంటున్నాడు. అంటే పూర్వం వేదాలు మరి యాక్చువల్గా అయితే అన్నీ ఒక రాశి వలె ముద్దగా ఉండేవిట. అలాంటి వేదాలు 4టిని కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అధర్వవేదం అని చెప్పి 4 వేదాలని 4 భాగాలుగా విడగొట్టాట. ఆయా మంత్రాలకు అనుగుణంగా విడగొట్టి ఆయన ఏం చేశాట, 5వ వేదంగా మహాభారతాన్ని కూడా రచించాడు. 5వ వేదం అంటే ఈ అధర్వ వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఉన్నాయట. అందువల్ల మహాభారతాన్ని కూడా రచించాడు. ఎవరైనా ఎవరైనా వ్యాసుడు.
అలాంటి ఈ వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. మహాభారతంతో పాటుగా 18 పురాణాలు కూడా రచించాడు. అలాంటి వ్యాసుడు పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుకుంటున్నట్ట. ఎవరైనా పరమ పవిత్రం, మిక్కిలి పవిత్రమైనది, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం, ఈశ్వరుడికి చాలా ఇష్టమైన ప్రదేశం అంట. ఏది? కాశీనగరం. అలాంటి కాశీనగరంలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో, ఆయన శిష్యులు ఎంతమంది? 10,000 మంది ఉన్నారట. అందరితో కలిసి కొంతకాలం నివసించాట. ఎవరైనా? వ్యాసుడు కాశీనగరంలో ఉంటున్నాడు. ఆయన శిష్యుల సంఖ్య 10,000 మందిట. అయితే ఇతను నిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నిద్ర లేచాట. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామునే అనమాట. నిద్ర లేస్తున్నాడు. లేచి ప్రాతః మాధ్యాహ్నిక విధులను పూర్తి గావించి, ప్రాతః అంటే ఉదయకాలం చేసేటువంటి, మాధ్యాహ్నిక మధ్యాహ్న సమయం చేసేటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రాతః సంధ్యాకాల విధులు, మాధ్యాహ్న సంధ్యాకాల విధులు కూడా చేస్తూ అవన్నీ పూర్తి చేసి శిష్యులతో కూడి తన యొక్క శిష్యులు 10,000 మంది కలిసి కాశీనగరంలో భిక్షాటన చేసేవాట. ఎవరైనా? ఈ వ్యాసుడు. అయితే శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, అయితే ధనం బాగా ఆహారం సంపాదించేవాడు. సంపాదించిన అంత ఆహారాన్ని కూడా ఒక చోట రాశివలే పోసేవాట. పోసి సగ భాగాన్ని ఎవరైతే అతిథిగా వస్తారో వారికి, ఆ అభ్యాగతులు అంటే అనుకోకుండా వచ్చేవాడు వాడికి కూడా అలాగే సమర్పించి మిగిలిన భుజించేవాట అంతా కలిసి. ఒకరోజు కాశీ విశ్వనాథుడికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. కాశీలో విశ్వనాథుడు అంటే ఈశ్వరుడు అనమాట. ఆయనకు ఈశ్వరుడు ఇతని యొక్క మరి ఏ ప్రకారంగా కోపాన్ని తెచ్చుకోకుండా ఉంటాడు, ఇతను ఏ ప్రకారంగా మనసును కంట్రోల్లో చేసుకుంటాడు అని చెప్పి ఒక పరీక్ష చేయాలనుకున్నట్ట. ఆ కారణంగా మరి పార్వతిని పిలిచి మరి నీవు నీ యొక్క చెల్లుడితో కలిసి చెప్పి మరి అతనికి ఆహారం లేకుండా చెయ్యి అని చెప్పాట. చేసి అలా పరీక్ష చేద్దామని చెప్పి అనుకున్నట్ట. మరి అలా పరీక్ష చేయడానికి సిద్ధమైతే సరే అని చెప్పి పార్వతి కాశీనగరంలో ఉన్నటువంటి పార్వతిని ఏమంటారు? అన్నపూర్ణాదేవి అంటారు. కాబట్టి ఆమె యొక్క చెల్లెలు వంటి వారు ఎవరైనా కాశీలో ఉన్నటువంటి మిగిలిన స్త్రీలంతా కూడా, అలాంటి వాళ్ళందరికీ కూడా అది ఏమనంటే మరి మీరు వచ్చిన వారు ఎవరికి కూడా ఆహారం పెట్టాలని చెప్పి ఆహారం పెట్టకుండా చేసిందట. దాంతో ఆయనకు కోపం వచ్చిందనమాట. అంటే ఈశ్వరుడు వ్యాసుడిని పరీక్షించాలని చెప్పి అనుకుని ఆహారం లేకుండా చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. ఆ సందర్భంగా ఏ సంఘటన జరిగిందో ఆ సంఘటనే మన యొక్క పాఠ్యాంశం. అంటే ఆ కాశీనగరంలో ఎప్పుడైతే ఆహారం లేకుండా పోయిందో దాంతో అక్కడ ఒక సంఘటన జరిగిందిట. అది ఏంటయ్యా అంటే కాశీనగరాన్ని శపించాలి. ఏం చేత? ఆహారం లేదు, ఆకలి అనేది ఏం చేస్తుంది? ఇది వాడి కోపాన్ని రప్పిస్తుంది. ఆ కోపంతో చేయని పని చేస్తూ ఉంటాం. అందువల్ల చెప్పాడు తన కోపమే తన శత్రువు అని చెప్పి అలాగా అనుకున్నట్ట. అయితే లోకంలో ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. సాధారణంగా భిక్ష అనగానే ప్రతివాడు చెప్పేది ఏంటంటే అడుక్కు ఉన్నాడు వాడు అని చెప్పి అంటారు. అయితే పూర్వం మాత్రం భిక్ష అనడానికి మరి గొప్పగా చెప్తారు. అది పరిమితమైనది కానీ అల్పార్థానికి పరిమితమే. అడుక్కు తినడానికి చిన్న అర్థం ఉంది కానీ గొప్పటి భిక్ష అనేది మాత్రం చాలా పరమ పవిత్రమైన వ్రతం. అంటే మిక్కిలి పవిత్రమైనటువంటి వ్రతం. దాన్ని ప్రతి వాళ్ళు ఆచరించేవారు, అందరూ కూడా ఆమోదించేవారు. అంటే అందరూ కూడా దాన్ని చేయడం కోసం బ్రాహ్మణులకి అధికారం ఇచ్చేవారు అన్నమాట. అయితే శివుడు భిక్షేశ్వరుడుగా ప్రసిద్ధి. ఈశ్వరుడు ఏం చేస్తాడు? నిత్యము కూడా భిక్షాపాత్ర తీసుకుని నిత్యము కూడా ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు ఆయన కూడా. కాబట్టి శివుడిని ఏమంటారు? భిక్షేశ్వరుడు అని చెప్పి అంటారట. అయితే గురువులు శిష్యులకు జ్ఞానభిక్ష ఇచ్చేవారు. అంటే జ్ఞానాన్ని అంటే చదువు చెప్పేవారు. దాన్ని జ్ఞానభిక్ష అంటారు. అంటే గురువు అనేవాడు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. దాన్ని కూడా భిక్ష అంటారు. కాబట్టి దాన్ని ఏమంటారు? జ్ఞానభిక్ష అంటారట. బుద్ధుడు కూడా భిక్షావృత్తితోనే జీవనం సాగించేవాడు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని చెప్పంటూ బుద్ధుడు కూడా ఆయా వీధుల తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకునేవాడు భిక్ష ద్వారానే. అయితే బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. ఎవరైతే బౌద్ధులు ఉన్నారంతా కూడా మరి దాన్నే ఆధారంగా చేసుకుని బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని చెప్పంటూ భిక్షతోనే వాళ్ళ జీవనం సాగించేవారట. అయితే గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు. అయితే గురుకులకు చదువుకున్నప్పుడు వాడు రాజకుమారుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి రూల్స్ పాటించాల్సిందే. అందువల్ల ఆ రాజకుమారులు కూడా భిక్షాటనకు వెళ్ళి మరి ఆ భిక్షాహారాన్ని తెచ్చుకుని వండుకుని తిని అందరికి పెట్టి అప్పుడు చదువుకోవాలన్నమాట. ఆ విద్యలు చదువుతూ ఉండే పూర్వం. కాబట్టి వాడు రాజకుమారుడైనా కూడా భిక్షాటనతో జీవనం గడపాల్సిందే. అందువల్ల భిక్షాటన చేసేవారట, ఆ జీవనం గడిపేవారట. ఎవరు? రాజకుమారులు కూడా.
భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించేవారు. అంటే భిక్షవాడు ఆడడానికి వచ్చారంటే వాళ్ళు మరి తప్పనిసరిగా వాళ్ళకి పెట్టాలని చెప్పి అనుకునేవారు. వచ్చిన వాళ్ళకి అంత మర్యాద చేసి ఆహారాన్ని కూడా సమర్పించేవారట. తన ఇంటికి వచ్చే వారిని అతిథిదేవోభవాన్ని నమస్కరించి పూజించి భిక్ష సమర్పించేవాళ్ళు. అయితే వచ్చేవారందరికీ కూడా వచ్చిన వాడు అతిథి వాడు దైవంతో సమానం చెప్పి అనుకునేవారు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసేవారట, చక్కగా పూజించేవారు, భిక్ష కూడా ఇచ్చేవారట. అటువంటి భిక్షావ్రతంతో జీవించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన ఒక అనుభవమే ఈ పాఠం. అలాంటి ఆ వ్యాసుడు తన 10,000 మందితో కలిసి భిక్షాన్ని సాగించేవాడు. ఆ సాగిస్తూ ఒకసారి కాశీనగరంలో ఆహారం లేకుండా పోతున్నమాట. ఆ సంఘటన గురించి ఇక్కడ మన పాఠంలో వివరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఏంటంటే మనం సంధి చూసుకుందాం. సంధి అనునాసిక సంధి. వర్గ ప్రథమాక్షరాలకు అంటే క, చ, ట, త, పలకు నా గాని మా గాని పరమైతే అదే వర్గ అనునాసికాలు ఆదేశమవుతాయి. ఇక్కడ వర్గాలంటే 5 వర్గాలు. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ అని చెప్పి 5 వర్గాలు. కవర్గ అంటే కాకగాఘ, చవర్గ అంటే చజ, టవర్గ అంటే టట ఢణ, తవర్గ అంటే తద ధన, పవర్గ అంటే పాపభామ అంటారు. అయితే ఇక్కడ వర్గ యొక్క ప్రథమాక్షరాలు అంటే క, చ, ట, త, ప అనే వాటికి నకారం కానీ మకారం కానీ పరమైతే అదే వర్గ అంటే కా అయితే ఇణి వస్తుంది, చా అయితే ఇణి వస్తుంది, టా అయితే అణ వస్తుంది, తా అయితే నా వస్తుంది, పా అయితే మా వస్తుంది. అంటే కచడ తబలకు నకారం కానీ మకారం కానీ పరంగా ఉంటే కా స్థానంలో వచ్చేది ఇඤ, చా స్థానంలో వచ్చేది ఇణి, టా స్థానంలో వచ్చేది నా, తా స్థానంలో వచ్చేది నా, పా స్థానంలో వచ్చేది మా. ఇక్కడ అడుగు ఉన్నటువంటి పై వర్గ యొక్క పదమాశాలంటే కచడ తపలు, పంచమాశాలంటే ఇඤ, ఇణి, నా, నా, మా. వీటిని ఏమంటారు? అనునాసికాక్షరములు అంటారు. అనునాసికం అంటే ముక్కుతో పలుకబడే అక్షరాలని అనునాసికాక్షరాలు అంటారు. అలాంటి అక్షరాల్లో ఇඤ, ఇణి, నా, నా, మా. అయితే ఇక్కడ కచడ తపలకు నకారం కానీ మకారం కానీ పరమైతే కకార స్థానంలో వచ్చేది ఇඤ, చకార స్థానంలో వచ్చేది ఇణి, టకార స్థానంలో వచ్చేది నా, తకార స్థానంలో వచ్చేది నా, తకార స్థానంలో వచ్చేది మా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. వాక్ మయం అన్నాడు. వాక్ అంటే కకారం ఉంది, దానికి మకారం పరంగా ఉంది. చెప్పాం కదా, ఖచ్చితములకు మకారం కానీ నకారం కానీ పరమైతే ఏమొస్తుంది? పంచమాక్షరం వస్తుంది అన్నాడు. కాబట్టి కా స్థానంలో ఏమొచ్చింది? ఇඤ వస్తుంది. ఇඤ వచ్చి ఏమైంది? వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. అంటే కా స్థానంలో వచ్చింది ఇඤ, కలిపేటప్పుడు వాక్ మయం, వాంగ్మయం. కా స్థానంలో వచ్చింది ఇඤ. ఇక రెండోది రాట్ మహేంద్రవరం అన్నాడు. రాట్ అన్నప్పుడు టకారం ఉంది, దానికి మకారం పరంగా ఉంది కాబట్టి టా స్థానంలో వచ్చింది అణ వచ్చింది కాబట్టి రాట్ అలా రాణ్ అయింది. రాణ్ మహేంద్రవరం, రాణ్ మహేంద్రవరం, రాట్ మహేంద్రవరం, రాణ్ మహేంద్రవరం. మూడోది జగత్ తకారప్పులు, తకారం, దానికి నకారం పరంగా ఉంది కాబట్టి తా స్థానంలో వచ్చింది నకారం. వస్తే జగన్నాథుడు, జగన్నాథుడు, జగన్నాథుడు. తా స్థానంలో నా వచ్చింది. జగన్నాథుడు, జగన్నాథుడు. అలాగే తత్మయము అన్నాడు. ఇక్కడ తా స్థానంలో మకారం పరంగా ఉంది కాబట్టి తా స్థానంలో వచ్చింది నకారం. వస్తే తత్మయము వల్ల తన్మయము అయింది. అలాగే రాట్ మణి అన్నాడు. రాట్ అన్నప్పుడు టకారానికి మకారం పరంగా ఉంది కాబట్టి టా స్థానంలో నకారం వచ్చింది. వస్తే రాణ్ మణి, రాట్ మణి, రాణ్ మణి. నెక్స్ట్ మరుత్ నందనుడు అన్నాడు. మరుత్ టకారానికి నందనుడు నకారం పరంగా ఉంది కాబట్టి తా స్థానంలో నా వచ్చి మరున్నందనుడు అయింది. అలాగే సత్ తకారానికి నకారం పరంగా ఉంది కాబట్టి నకారం వచ్చింది. తా స్థానంలో నా వచ్చి సన్నుతి అయింది. సత్ నుతి, సన్నుతి అయింది. ఒకసారి ఉదాహరణ చూడండి. వాక్ ప్లస్ మయం, వాంగ్మయం, వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాణ్ మహేంద్రవరం. జగన్నాథుడు, జగన్నాథుడు. తత్ మయము, తన్మయము. రాట్ మణి, రాణ్మణి. మరుత్ నందనుడు, మరున్నందనుడు. సత్ నుతి, సన్నుతి. ఇది అనునాసిక సంధి. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్లో మనకి లాక్డౌన్ కారణంగా కొన్ని పాఠాలు డిలీట్ చేశారు. అదే ఉన్న పాఠాలు ఏంటి, ఏ పాఠాలు డిలీట్ చేశారు అన్న విషయాన్ని కొంచెం వివరంగా ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ పేజీలో మీరు వాటిని చూసుకుని అందులో నోట్ చేసుకుని మరి డౌట్స్ ఏమైనా ఉంటే నెంబర్కి ఫోన్ చేయండి. ఒకసారి చూడండి. ఈ ఏడాది ఉన్న పాఠాలు వివరంగా ఇచ్చాను. గద్య భాగం అయితే అమరావతి, జానపదుని జాబు, ధన్యుడు, గోరంత దీపం. అయితే గోరంత దీపాలు ఈ 4 పాఠాలు. అయితే జానపద జాబు పాటు చెప్పుకున్నాం, వీడియో చెప్పాం.
ధన్యుడు కూడా అవుతాం ప్రస్తుతం. ఇక ఘోరం దీపం అవ్వాలి, అమరావతి కూడా వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. మరి పద్య భాగంలో మనకి మాతృభావాన్ని చెప్పేసుకున్నాం. ఇప్పుడు భిక్షపాఠాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక మాణిక్యమైన పాఠం మాత్రం మిగిలి ఉంది. ఇక అది చెప్పుకోవాల్సిన మాట దీంట్లో అయితే ఇక అంటే మొత్తం మీద 3 పాఠాలు మనకి ఇంకా చెప్పుకోవాల్సి ఉన్నాయి. అవి కాకుండా ఉపవాచకం రామాయణంలో 6 కాండాలు ఉన్నాయి. మనకి 6 కాండాలు కూడా సిలబస్లో ఉన్నాయి. దాంట్లో ఏమీ తీయలేరు. ఇక సిలబస్లో ఇన్ని పాఠాలు ఏంటాయా అంటే వెన్నెల, శతక మధురిమ, సముద్ర లగ్నం. ఈ 3 కూడా పద్య భాగం నుంచి. వెన్నెల, శతక మధురిమ, సముద్ర లంఘనం. అలాగే గద్య భాగం నుంచి మా ప్రయత్నం, చిత్రగ్రీవం. ఇలా మొత్తం 5 పాఠాలు తీసేసాడు. ఉన్న పాఠాల సంఖ్య 7. ఇదే సందుల్లో కూడా మనం ఫస్ట్లో ఆమ్లెట్స్ అని చెప్పుకున్నాం. అవి కూడా 1 to 6 దాంట్లో ఉన్నాయి. 6 కూడా పక్కకు పెట్టాడు. కాబట్టి మిగిలిన సందులను కూడా మీకు ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఉన్న వాటిని చూసుకోండి. ఏవైతే చెప్తున్నానో వాటిని చూసుకోండి. తెలియదంటే నెంబర్కి ఫోన్ చేసి అడగండి.